వెల్కమ్ టు అన్వ్యూస్. సో పేరెంట్స్ వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ యష్మి వాళ్ళ నాన్నగారు, నిఖిల్ వాళ్ళ మదర్, వీళ్ళు వచ్చిన తర్వాత ఎవరెవరి ఆట తీరులు ఎంత మార్పులు వచ్చింటే చాలా చేంజెస్ వచ్చేసాయి. గ్రూప్ గేమ్స్ ఆపేద్దాం అనుకున్నారు, అసలు షాక్ గురయ్యారు, ఇలా రకరకాలుగా ఉన్నాయి. వాళ్ళు ఎవరెవరు ఎలా రెస్పాండ్ అయ్యారు, తర్వాత మన టేస్టీ తేజ్ గేమ్ కానీ లేదంటే రోహిణి గేమ్ కానీ ఏ విధంగా చేంజ్ అయ్యింది, ఎంతమంది సేఫ్ గేమర్స్ కింద మారిపోయారు, దీని గురించి మాట్లాడుకుందాం. అలాగే విష్ణుప్రియ వాళ్ళ నాన్నగారు ఈ రోజు వచ్చారు కదా, ప్రోమో చూసాం కదా, బా ఎంత క్లియర్ గా ఉన్నారు బా, అసలు నిజంగా అతనైతే నాకు భలే నచ్చేశారు. దీని గురించి కూడా మాట్లాడుకుందాం. అయితే దానికన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లే. తర్వాత వీడియో అంతా విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసి చెప్పండి, నేను దానికి రెస్పాండ్ అవుతుంటా. సో వీడియో స్టార్ట్ అయితే ఏంటంటే, నిన్న ఎస్పెషల్లీ నబీల్ వాళ్ళ మదర్ కానీ లేదు అంటే రోహిణి వాళ్ళ మదర్ కానీ, రోహిణి వాళ్ళ మదర్ కూడా చెప్పారు గ్రూప్ గేమ్ ఆడకండి, అందరు కలిసి ఉంటాను అని ఒక పాయింట్ చెప్పారు. సో మిగతా విషయాల్లో కూడా రోహిణికి ఒక మాట చెప్పారన్నమాట, అవినాష్ టేస్ట్ తేజే తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నీకు కొంచెం నువ్వు క్లోజ్గా ఉన్న వాళ్ళు కూడా నీ బ్యాక్ తిరిగి మాట్లాడుకుంటారు, నువ్వు అబ్జర్వ్ చేసుకో అని చెప్పారు. అది కాకుండా స్ట్రాంగ్ పాయింట్స్ అయితే మరి ఇంపాక్ట్ అయిపోయే పాయింట్స్ లేవు. యష్మి వాళ్ళ నాన్నగారు చెప్పారు, తర్వాత నిఖిల్ వాళ్ళ అమ్మగారు చెప్పిన విధానం ఇప్పుడైతే బాగా కాంట్రవర్సీ టైప్ లో మాట్లాడుతున్నారు బయట. ఎందుకంటే ఆవిడ అన్ని క్లూస్ ఇచ్చేస్తే ఎలాగా అంటే, క్లూస్ ఇవ్వడం అంటే ఇప్పుడు గ్రూప్ గేమ్ ఆడొద్దని అందరూ చెప్పారు. మరి రోహిణి వాళ్ళ మాత్రం ఏం చెప్పారు, నీకు టేస్ట్ చేసా అవినాష్ కాకుండా మిగతా వాళ్ళు కొంతమంది అంటే మనకు అక్కడ కట్ చేశారు, ఆవిడ పేరు చెప్పారో లేదు తెలియదు, నీకు బ్యాక్ తిరిగి మాట్లాడుతున్నారు, జాగ్రత్తగా చూసుకో అని చెప్పారు. సో ఇలాంటివి ఉంటాయి కదా. అలాగే నిఖిల్ వాళ్ళ మదరు అంటే పేరునా చెప్పడం అనేది కొంచెం ఇలాగే అనిపించినా సరే, అంటే చాలా మంది అంటే నిఖిల్కి ఆపోజిట్ వాళ్ళు ఏంటో నాకు తెలియదు కానీ ఏమంటున్నారంటే, అన్ని క్లూస్ ఇచ్చేసి మొత్తం అంతా ఇలా చండాలం చేసేస్తే మొత్తం గేమ్ అంతా మారిపోతుంది కదా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ కొన్ని సీజన్స్ లో కూడా చూసాం, ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత చాలా ఇంపాక్ట్స్ పడతాయి, కానీ అది కొంతకాలం ఉండి మళ్ళీ మారిపోతూ ఉంటది. ఎందుకంటే హౌస్ లో ఉన్న అట్మాస్ఫియర్ వేరు, వాళ్ళు చెయ్యాలనుకున్న కొన్ని చెయ్యలేరు, మానలేరు. సో ఇలా ఉంటుంది మాట. వాళ్ళు ఎంతవరకు దాన్ని ఇచ్చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏమంటున్నారు, నిఖిల్ని వాళ్ళ మదరే విన్న రాకుండా ఆపేశారు, ఎందుకంటే ఇప్పుడు నిఖిల్ ఇలా చేయడం వల్ల ఏంటంటే గౌతమ్తో నామినేషన్స్ వేయొద్దు, ఒకవేళ నామినేషన్స్ ఉన్నా నీ పాయింట్ ఉంటే వెయ్యు, మిగతా పాయింట్స్ ఉంటే వెయ్యొద్దు అన్నారు కదా. దానివల్ల ఏంటి, గౌతమ్తో రైవలరీ పెట్టుకోడు. సో ఆ గౌతమ్తో రైవలరీ పెట్టుకోకపోతే గౌతము మరి ఎలా నిఖిల్ పైకి వస్తాడు అని చెప్పేసి, గౌతమ్తో రైవలరీ పెట్టుకోడు, బట్ గౌతమ్తో ఇష్యూ వస్తే నామినేట్ చేస్తాడు కదా. స్ట్రాంగ్ పాయింట్ ఉంటే నామినేట్ చెయ్యు, ఆ పక్కలు ఈ పక్కలు ఉంటే నామినేట్ చెయ్యకు అని చెప్పారు. సో ఇది కరెక్ట్ పాయింటే కదా. ఇందులో నిఖిల్ని తగ్గించడానికి లేదు, నిఖిల్ కావాలని గౌతమ్తో రైవలరీ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నిఖిలే వదలడు, ఎందుకంటే వాళ్ళ మదర్ చెప్పింది నిఖిల్కి చాలా బాగా అర్థమైంది. నిఖిల్ వాళ్ళ మదరే కాదు, ఇప్పుడు విష్ణుప్రియ వాళ్ళ నాన్నగారు కూడా గౌతమ్ బాగా ఆడుతున్నారని చెప్పాడంట. మరి యష్మి వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారు, గౌతమ్ చూడు ఎలా కలిసిపోతున్నాడు, గౌతమ్లా ఉండు అని చెప్పారు. సో వీళ్ళందరికీ అర్థమైపోయింది, గౌతమ్కి సీన్ బయట ఇంకోలా ఉంది, సీన్ మారిపోయిందని అర్థమైపోయింది. దాంతో నేను నిన్న లైవ్ లో నబీల్ అండ్ అవినాష్ డిస్కషన్స్, గౌతమ్కి ఏంటి ఇలా పేరు ఎలా వచ్చేసిందని చెప్పి. నబీల్ కూడా ఇప్పుడు నెక్స్ట్ చూడండి, గౌతమ్ టార్గెట్ చేసి నబీల్ ఆట మార్చుతాడు, ఖచ్చితంగా మాట మార్చుతాడు. సో నిఖిల్ కూడా అంటే తను వాళ్ళ మదర్ చెప్పిందని తన పాయింట్ లో అంటే మెర్జ్ చేసుకొని, అంటే గౌతమ్ నామినేషన్ చెయ్యొద్దని లేదు, పక్క వాళ్ళ పాయింట్స్ తీసుకొని ఎవరికి నామినేట్ చేయకు, నీ పాయింట్ ఉంటే నువ్వు చేసుకో. అప్పుడు నిఖిల్ ఏం చేయాలి, తన పాయింట్ అంటే గౌతమ్ మీద ఏదైనా పాయింట్ ఉందా, స్ట్రాంగ్ పాయింట్ ఏదైనా జరుగుతుందా, జరగాల్సిన సిచ్యువేషన్స్ ఉంటే నేను ఏమైనా చెయ్యొచ్చా అని ఆలోచించుకుని తను గౌతమ్ నామినేట్ చేయొచ్చు. సో తెలివైనడైతే అదే చేస్తాడు. సో ఇప్పుడు నబీల్ ఏంటి, నిన్న మన జరుగుతున్న విషయంలోని ప్రేరణ గౌతమ్ విషయంలోని అటు ప్రేరణది తప్పుంది, ఇటు గౌతమ్ది తప్పుంది. ప్రేరణ అంత స్ట్రెస్ చేసి చెప్పడం వల్ల గౌతమ్ కూడా ఆపోజిట్ అయ్యాడు. ఇంకొకటి, గౌతమ్ తనకిచ్చిన పని టైం టు టైం చేసేసి ఉన్నాడు అనుకోండి, ప్రేరణ అంత ఇష్యూ రాకపోను. కానీ పోనీ ప్రేరణ కేవలం గౌతమ్తోనే ఇష్యూ వస్తుందంటే కాదు కదా. అక్కడ నిఖిల్ అదే ఫీల్ అవుతున్నాడు, అక్కడ టేస్ట్ చేసి అదే ఫీల్ అవుతున్నాడు, అక్కడ గౌతమ్ అదే ఫీల్ అవుతున్నాడు, అవినాష్ కూడా ఫీల్ అవుతున్నాడు కానీ బయటకు చెప్పట్లేదు. సో ఎంతమందికి ఉంది అంటే విష్ణుప్రియ అదే ఫీల్ అవుతుంది. అంటే హౌస్ లో ఎంతమంది కూడా ప్రేరణకి ఇలా ఉన్నారు అంటే తప్పు ఎక్కువ ఎవరి వైపు ఉంది, ప్రేరణ వైపే కదా ఉంది. బట్ నబీల్ ఏమంటున్నాడు, గౌతమే కావాలని చేశాడు, ప్రేరణ అంతగా మాట్లాడలేదు, ప్రేరణ బాగానే ఉంది అంటున్నాడు. దీనికి బాగానే ఉంటదబ్బా, ఎందుకంటే నబీల్ చేసిన పనిష్మెంట్ కి చిన్న సిల్లి పనిష్మెంట్ ఇచ్చింది. సో గౌతమ్ చేసిన పనిష్మెంట్ పెద్దది ఇచ్చింది, గౌతమ్ యాక్సెప్ట్ చేశాడు, ఓకే. కానీ దాన్ని కంటిన్యూస్ గా చెప్పడం వల్ల, అసలు ఫాలో అప్ చేస్తూ ఉండడం వల్ల వస్తుంది ఇష్యూ అంతా.
ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మార్నింగ్ జస్ట్ నా ఇప్పుడు మార్నింగ్ లైవ్ లో కూడా టేస్ట్ తేజ వీళ్ళందరూ కిచెన్ డిపార్ట్మెంట్ కదా, టేస్ట్ తేజ, అవినాష్, ప్రేరణ ఉన్నారు. అక్కడ గౌతమ్ అండ్ నబీల్ గిన్నెలు కడుగుతున్నారు. సో టేస్ట్ తేజ సమ్ చికెన్ ఏదో దమ్ చేయడానికి బిర్యానీ సంథింగ్ ఏదో అనుకుంటా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాడంట ఎవరు, టేస్ట్ తేజ. అయితే అక్కడికి ప్రేరణ వచ్చింది. ప్రేరణ వచ్చి ఏం చెప్తుంది, తేజ నీకు కావాల్సినవి అంటే ఇంకేమిటి పిండి అదంటే పిండి చపాతీ పిండి నేను కలపను అన్నాడు. సరే నీకు సంబంధించినవన్నీ తీసి పక్కన పెట్టుకోవచ్చు కదా అందమాట, అంటే ఆనియన్స్ అని మసాలాలని ఇలాంటివన్నీ. అంటే తేజ ఏమన్నాడు, నేను తర్వాత తీసుకుంటాను ఇప్పుడు అవసరం లేదంటే తీసి పెట్టుకోవచ్చు కదా, తీసి పెట్టుకో అంది. అంటే టేస్ట్ తేజ అక్కడే కూర్చున్నాడు. ఓకేనా. సో తర్వాత ఏంటి, ఆనియన్స్ ఎవరు కట్ చేయాలి, అవినాష్ కట్ చేయాలి కాబట్టి నిఖిల్ వచ్చి కొన్ని ఆనియన్స్ తీసి అక్కడ పెట్టేశాడు. సో నీకు ఏంటంటే కావాలో చెప్పు, నేను కట్ చేయవలసి నేను కట్ చేస్తానని అవినాష్ చెప్పాడు. ఓకే, అక్కడే కూర్చున్నాడు కదా. ప్రేరణకి పంతం, ఎంత పంతం అంటే తను చెప్పినప్పుడు ఆనియన్స్ కానీ టొమాటోస్ కానీ ఏం తీసుకోలేదు కాబట్టి తనకు పంతం మాట, అంటే నేను చెప్పిన పని చెయ్యరా అని చెప్పేసి. సరే నువ్వు గిన్నెలు తీసి పక్కన పెట్టుకోవచ్చు కదా, నువ్వు చేసుకోవాల్సిందా, దానికి గిన్నెలు తీసి పక్కన పెట్టుకో అంటుంది. అంటేనేమో కాము కూర్చున్నాడు, ఏం మాట్లాడకపోతే ఏంటి తేజ నువ్వు ఓన్లీ వంటే చేస్తాను, మిగతా పనులంటే మిగతా వాళ్ళు చెయ్యాలంటే ఎలా చెప్పు, సో ఓన్లీ వంట చేసేసి వెళ్ళిపోతానంటే ఎలా అవుతుంది చెప్పు, గిన్నెలు తీసుకోమంటే నేను తీసుకోవచ్చు కదా, లేవచ్చు కదా, ఏంటిది అంటుంది. టేస్ట్ తేజకు చాలా కోపం వచ్చింది. ఎందుకు పదే పదే అదే చెప్తూ ఉంటావు, ఇన్ని వారాల నుంచి అసలు తేజ ఎంత పని చేస్తాడు వంటగదిలో, మాక్సిమం వంట అంతా తనే చేస్తూ ఉంటాడు. అటు హరితేజ ఉన్నప్పుడు హరితేజ చేసేది, మెయిన్ వంటలు వీళ్ళే, టేస్ట్ తేజ హరితేజ. బ్రేక్ఫాస్ట్ అదే అంటున్నాను, నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను, లంచ్ చేస్తాను, వీలైతే డిన్నర్ కూడా చేస్తూనే ఉంటాను, ఇంత వంట చేస్తూ ఉంటాను, నాకు పదే పదే చెప్తావంటే ఇంతమంది మెగా చీఫ్లు మారారు కానీ ఏ రోజు కూడా నువ్వు ఇది చెయ్యి అది చేయని చెప్పి నా పని నేను నా టైంకి నాకు ఏం కావాలో తీసుకొని చేసేసుకుంటాను కదా, ఎందుకు అన్నిసార్లు చెప్తావు అని చెప్పి గట్టిగా అరిచాడు. ఇది ప్రేరణ పద్ధతి. టేస్ట్ చేసి నార్మల్ గా తన పని తను చేసుకుని వెళ్ళిపోతాడు కదా, ఇలా ఉంటేనే చిరాకు వచ్చి చేయాలనిపించదు అనమాట. అందుకే తను అన్నిసార్లు చెప్పిన లేవలేదు, కూర్చునే ఉన్నాడు. సో అక్కడ ప్రేరణ ఏమంటే నేను అనడం తప్పేముందిరా, గిన్నెలు తీసుకోమంటే తప్ప, తీసి పక్కన పెట్టుకోమన్నాను, అందులో తప్పేముంది అంటే తప్పే లేదు, దాన్ని ట్రస్ట్ చేసి 10 సార్లు చెప్పడమే తప్పు. సో అంటే నిఖిల్ అవినాష్ కూడా అదే అన్నారు, ఎందుకో తనకు అవసరమైనప్పుడు తీసుకుంటాడు, ఎంతకాలం అలాగే అయింది కదా, తనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటాడు, దానికేముంది అని చెప్పి. అంటే గిన్నెలు తీసుకొని పక్కన పెట్టుకోవడం అనేది ఎంత చిన్న మైన్యూట్ ఇష్యూ, దాన్ని అంత సీన్ చేస్తే ఇంకా ఎలా యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి. సో ఇది ప్రేరణలో జరుగుతున్న తప్పు. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ ఎవరో ఈ రోజు వస్తున్నారంట, ఆయన వచ్చేటప్పుడు ఇవన్నీ కొంచెం క్లియర్గా క్లారిటీగా చెప్తే బాగుండు. ఎందుకంటే అవినాష్ వాళ్ళ ఆవిడ వచ్చింది, ఏమి చెప్పలేదు, బాగా ఆడితే పాత వాళ్ళతో కొలని సింపుల్ గా చెప్పేసి వెళ్ళిపోయింది. ఏదైనా ఉంటే కుండ బదులు కొట్టినట్టు మాట్లాడు, అప్పుడే ఇంకా స్ట్రాంగ్ అవుతావు అన్న ఒక్క పాయింట్ చెప్పకుండా వెళ్ళిపోయింది ఆమె. సో ఇలా చేస్తే వాళ్ళకి ఎలా ఫీడ్బ్యాక్స్ వస్తాయి. సో ప్రేరణకి ఇంకో ఫీలింగ్ ఏంటి, వచ్చిన పేరెంట్స్ అందరూ వచ్చిన వాళ్ళందరూ కంగ్రాచులేషన్స్ చెప్పలేదంట మెగా చీఫ్ అని చెప్పేసి, దానికి చాలా ఫీల్ అయిపోతుందంట. నిఖిల్తో చెప్తే తెగ ఫీల్ అవుతుంది అనమాట. సో అది మళ్ళీ నిఖిల్ ఏమొచ్చి పృథ్వీతో చెప్తున్నాడు, యష్మితోనేమో మా అమ్మ కలవద్దంది, కొంచెం దూరంగా పెట్టమంది, ప్రేరణను కూడా దూరంగా పెట్టమంది, ప్రతిదీ డెప్త్ గా తీసేసుకుంటుందంట, సో నువ్వు యష్మికి ప్రేరణకి విషయం ఏం చెప్పకు అని చెప్పేసి చెప్తున్నాడు, గ్రూప్ గేమ్ ఆడొద్దంది అని అన్ని పృథ్వీకి చెప్తున్నాడు. చెప్తుంటే తర్వాత యష్మి ప్రేరణ కూడా ఈ విషయం చెప్పాడు, గ్రూప్ గేమ్ ఆడొద్దన్నారు. ఎలా ఉందంటే అవునా మా నాన్నగారు కూడా ఇదే చెప్పారు అన్నారు. అక్కడ పృథ్వీ కూడా అదే ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు చెప్పడం కాదు, ఎన్నో వీక్స్ నుంచి అందరూ చెప్తూనే ఉన్నారు కానీ వీళ్ళ బుర్రకు ఎక్కట్లేదుగా. ఎంత చెప్తున్నా తిరిగి గొడవేసుకొని నోరేసుకొని పడిపోయి అసలు విషయాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ నాటనంతటినీ కూడా నాశనం చేసుకుంటున్నారు. క్లీన్ స్వీప్ విన్నర్ ఎవరు అంటే నిఖిల్ అనేవాడు మొన్నటి వరకు. ఇప్పుడు గౌతమ్ ముందుకెళ్ళిపోతున్నాడు, ఇప్పుడు నబీల్ ఎంతవరకు వెళ్తాడో తెలియదు. సో ఇలా పరిగెట్టి ముందుకెళ్ళిపోతున్నారు. నిఖిల్ మాత్రం ఈ గ్రూప్ గేమ్ అంటే నిఖిల్ సిచ్యువేషన్ ఏమైందంటే మాట వరుసకైనా సరే ఎవరైనా గ్రూప్ గేమ్ అంటే ఎగిరి గెంతేసేవాడు. ఆ రోజు స్టార్టింగ్ ఫస్ట్ వీక్ లో సోనియా గ్రూప్ గేమ్ అని అన్నాడని దాన్ని చేయడం కోసం గంటల తరబడి ఆమెకి ఏదో ఎక్స్ప్లెయిన్ చేసి వీళ్ళందరితో మాట్లాడమని ఆమెతోనే ఉండి ఎక్కడ గ్రూప్ గేమ్ అని ట్యాగ్ వచ్చేసేదేమో ఆమెతో క్లోజ్ అయిపోవడం వల్ల అక్కడ గ్రూప్ గేమ్ అని ట్యాగ్ వచ్చింది. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత నెమ్మదిగా వీళ్ళతో ఉండి ఇంట్లో ఎవరైనా గ్రూప్ గేమ్ అని అంటే గట్టిగా అరిచేస్తే గ్రూప్ గేమ్ కాకుండా పోదు కదా. సో అది అయితే నిన్న నిఖిల్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళైతే మాత్రం గ్రూప్ గేమ్ ఆడకుండా ఉండడానికి ట్రై చేస్తున్నారు. నిఖిల్ గౌతమ్ మాట్లాడడం, తేజతోని, తర్వాత రోహిణి వాళ్ళతో మాట్లాడడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు అనమాట. సో ఇది ఎంతకాలం కంటిన్యూ చేస్తారు, ఎంతకాలం ఇలా ఉండగలుగుతారు అనేది ఇక్కడ క్వశ్చన్. ఎందుకంటే నిఖిల్ అయితే అంత తెలివి తక్కువ ఏం కాదు, చాలా తొందరగా గ్రాస్ప్ చేస్తారు, చాలా తొందరగా చేస్తారు. కానీ వాళ్ళ మదర్ చెప్పిన మాటలను కూడా తనకి పాజిటివ్ గా అలా తిప్పుకోవాలి అనడంలో ఇక్కడ నౌకి ఉంది. అంటే ప్రేరణతో వెళ్ళొద్దన్నారని ప్రేరణ మీద నామినేషన్ చేసుకుని కూర్చుంటే తప్పదు. గౌతమ్ మీద నామినేట్ చేయాలి, స్ట్రాంగ్ పాయింట్ తో నామినేట్ చేస్తే అప్పుడు నిఖిల్ హైలైట్ అవుతాడు, నిఖిల్ స్థానాన్ని తను సంపాదించుకున్నవాడు అవుతాడు. సో ఇది నాకు అనిపిస్తుంది. అలాగే కొంతమంది అంటారు టేస్ట్ తేజ
ఊరుకుని ఏడుస్తున్నారు అది ఇది అని చెప్పేసి, అది ఊరుకునే కాదండి, జెన్యున్ ఏడుపు కాదు, జెన్యున్ గానే వస్తున్న బాధ. సో ఇవి పక్కన పెట్టేస్తే మనకి ఈ రోజు ప్రోమోలో విష్ణుప్రియ వాళ్ళ నాన్నగారు ఎంత జెన్యున్ గా ఉన్నారు అంటే, విష్ణుప్రియకి లైవ్ లో కూడా చాలా పాయింట్స్ చెప్పారబ్బా. ఒకటి ఇప్పుడు మన ప్రోమోలో కూడా చెప్పారు, అలా ఉండొద్దు అని, అంటే పృథ్వీతో అలా ఉండొద్దు, సో అది చూస్తుంటే నీ బయట నీ ఫ్యాన్స్ కూడా నచ్చట్లేదు అని చెప్తే, లేదు నాకు అలాగే ఉంటాను, నాకు అలాగే అనిపిస్తుంది, నేను అలాగే ఉంటానని క్లియర్ గా చెప్పేసింది. ఇంకా చిన్న చిన్న లైవ్ లో చెప్పారు, చిన్న చిన్న పాయింట్స్ కి నామినేషన్స్ వేయకమ్మా, కొన్ని స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టుకుంటే, లేదు నాన్న ఇక్కడ ఇలాగే ఉంటది, ఆ పాయింట్స్ ఈ పాయింట్స్ అన్ని కలిపేసేయాలి అని చెప్పేసి ఏదేదో మాట్లాడుతుంది. అది నాన్నగారు చెప్పింది కూడా రిసీవ్ చేసుకోవట్లేదు అమ్మాయి, అది అమ్మాయితో వచ్చిన ప్రాబ్లం. ఇంకోటి, వాళ్ళ నాన్నగారు ఎంత పెద్ద పబ్లిక్ ప్లాట్ఫామ్ పైన వాళ్ళ ఫ్యామిలీకి చేసిన అన్యాయం అని, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీని వదిలేశానని చెప్పి వాళ్ళ ఫ్యామిలీని అర్ధంతరంగా వదిలేశానని మళ్ళీ ఎంత పబ్లిక్ గా ఓపెన్ గా అతని తప్పుని చెప్పి క్షమాపణ అడగడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అంటే హ్యాట్స్ ఆఫ్. అతనికి ఎంత క్లియర్ గా ఉన్నారు అంటే సూపర్ అండి, నిజంగా చాలా క్లీన్ గా, అంటే ఏమీ లేదు పృథ్వీ ఇష్టపడ్డానికి ఏముంది, ఇక్కడ ఇవన్నీ అలాగే ఉంటాయి, బయటకు వెళ్తే ఇవేమి ఉండవు కదా అని అసలు ఏ దాపరకం లేకుండా మాట్లాడేస్తున్నారు. చాలా చాలా క్యూట్గా ఉన్నారు. సో దీని గురించి మళ్ళీ ఎపిసోడ్లో వస్తుంది కదా, అప్పుడు మాట్లాడుకుందాం డీటెయిల్డ్గా. సో ఇదండి ఓవరాల్ గా అయితే మాత్రం విష్ణుప్రియ వాళ్ళ నాన్నగారు సూపర్ తోపు తురుము. ఇంకా నువ్వు బాగా ఆడాలనుకున్న వాళ్ళ కుదురు చెప్పాడు, కానీ విష్ణుప్రియ మాట తీరు చూస్తున్నా ఏం చూస్తున్నా సరే వాళ్ళ నాన్నగారు చెప్పినైతే పూర్తిగా యాక్సెప్ట్ చేసి ఫాలో అయ్యేటట్టు అయితే కనిపించట్లేదు. నిఖిల్ ఫాలో అయ్యేటట్టు కనిపిస్తున్నాడు, యష్మి కూడా కొంచెం ఫాలో అయ్యేటట్టు కనిపిస్తుంది, కానీ విష్ణుప్రియ మీద అయితే డౌటే. సో ఇది ఈ రోజైతే ప్రేరణ వాళ్ళ హస్బెండ్ వస్తారంట, ఆయన చెప్పే ఇన్పుట్స్ ఇంచుమించు ప్రేరణకు చాలా అడ్వాంటేజ్ అవ్వాలి. తర్వాత పృథ్వీ వాళ్ళ మదర్ కూడా వస్తున్నారంటే చూద్దాం వాళ్ళు ఏంటి ఇస్తూ ఉంటారు. పృథ్వీ వాళ్ళ అమ్మగారు నిఖిల్ వాళ్ళ మదర్ గురించి ఎలా ఎదురు చూసామో పృథ్వీ వాళ్ళ అమ్మగారి గురించి కూడా అలాగే ఎదురు చూస్తున్నారంటే ఆమె విష్ణుప్రీతి ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో ఇది జరుగుతున్న సినారియో. సో టోటల్గా ఈ వీడియో అంతా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. టేక్ కేర్, బై బై.